ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక నీచ భాషా నిపుణుడిగా పేరు పొంది మరి ఎంతో ఖ్యాతి ఉన్నటువంటి గుడివాడ ప్రాంతానికి అపఖ్యాతి తీసుకొచ్చి తన పరాభవంతో ఆయన బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి కొడాలని తన పరాభవం నుంచి కూడా గుణపాఠం నేర్చుకోకుండా ఇంకా ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పెట్టడం అనేది నిజంగా ఎంతో బాధాకరం. కొడాలని నిన్నగా మొన్న ప్రెస్ మీట్కి వచ్చి మళ్ళీ రాజకీయాలు మాట్లాడతాం. నేను ఈ సందర్భంగా అడుగుతాను, రాజకీయాలు మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడదని ఈ సందర్భంగా కొడాలని అడుగుతాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిచినా లేదు జగన్మోహన్ రెడ్డిని అధికార పీఠం నుంచి దించిన శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేస్తానని చంద్రబాబు నాయుడు గారి బూట్లు దురుస్తానని రాష్ట్రం వదిలి వెళ్ళిపోతానని శపథాలు చేసినటువంటి కొడాలని ఏమాత్రం సిగ్గుశాలం లేకుండా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి రాజకీయాలు మాట్లాడటం అనేది నీకు తగదు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి అదే విధంగా గతంలో కూడా కొడాలని అనేక సార్లు చెప్పాడు, మా అన్న సింహం సింగిల్ గా వస్తుందని చెప్పి సింగిల్ సింహం డైలాగులు చెప్పడం కూడా జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా కొడాలని, సింహం ఎప్పుడు వేటకు వచ్చినా సరే ఓడిపోదు, వేటాడే వెళ్తుంది. అది వేటకు వచ్చి చచ్చిపోయింది అంటే అది సింహం కాదు, గ్రామ సింహం. కాబట్టి ఇప్పటికైనా ఈ పరాభవంతో సింహానికి గ్రామ సింహానికి తేడా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. అదే విధంగా కొడాలని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతా ఉన్నాడు, దాడుల గురించి మాట్లాడుతా ఉన్నాడు. మా మీద దాడులు చేశారు అని చెప్పి ఒక మాట వాడటం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తాం, వీళ్ళు వైసీపీ నాయకులు వచ్చి దాడుల గురించి మాట్లాడుతా ఉంటే దెయ్యాలు వేదాలు కలుస్తున్నట్టే ఉందని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే మనం చూసుకుంటే పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రయ్య కంఠం మీద కట్టిపెట్టి జై జగన్ అనకపోతే నిన్ను చంపేస్తామంటే ప్రాణం పోయినా పర్వాలేదు జై చంద్రబాబు అని చనిపోతానని ప్రాణాలు విడిచినటువంటి వ్యక్తి చంద్రయ్య. అక్కడ దారుణమైనటువంటి హత్య జరిగింది. తర్వాత విజయవాడ ప్రాంతంలో మా పార్టీ నాయకుడు పట్టాభి గారి ఇంటి మీద ఎవరు లేని సమయంలో ఒక చిన్న పిల్ల ఇంట్లో ఒంటరిగా ఉంటే ఆ పిల్లను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఒక అమానుషమైనటువంటి దాడి. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో ఉత్తరాంధ్ర నుంచి మా పార్టీ కార్యకర్తలు పాదయాత్ర చేస్తూ చిత్తూరు జిల్లా వెళ్తే పుంగనూరులో పెద్దిరెడ్డి అక్కడ అండ చూసుకుని వైసీపీ నాయకులు చొక్కాలు ఇప్పించారు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామిక వ్యవస్థలో ఎటువంటి పరిణామాలు జరుగుతాయని రాష్ట్ర ప్రజలందరూ ప్రశ్నించినప్పటికీ కూడా ఆనాడు ముఖ్యమంత్రి ఏ ఒక్క సందర్భంలో కూడా వీటి మీద స్పందించినటువంటి దాఖలాలు లేవని కూడా ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. అయితే ఆనాడు పట్టాభి గారి ఇంటి మీద పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతూ మాకు అభిమానులు ఉంటారు, వాళ్ళకి బీపీలు వస్తే ఎలాంటివి జరుగుతాయని ఒక సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన మన భేదం లేకుండా ఎవరు తప్పు చేసినా సరే ఖచ్చితంగా ఆయన దండిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాను, ఒకసారి ముఖ్యమంత్రి అయినాడికే అభిమానులు ఉంటే వాళ్ళకే బీపీలు వస్తే నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది అభిమానులు ఉండాలి, వీళ్ళు వాగిన వాగుడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎంత బీపీ రావాలని కూడా అడుగుతా ఉన్నాం. అయినప్పటికీ కూడా మా నాయకుడు ఆదేశాలను పాటించి సంయమనంగా ఇవాళకి మేము వ్యవహరిస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కొడాలని ఇంకో మాట మాట్లాడాడు, రిషికొండలో కట్టుకున్నటువంటి ప్యాలెస్ అది అతిథుల కోసం కట్టారంట, విదేశీ ప్రతినిధుల కోసం పెట్టారంట. అయితే ఇవన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? ఆనాడు అది ముఖ్యమంత్రి నివాసం అని చెప్పి మరి అక్కడికి అప్పటి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి దాన్ని సందర్శిస్తానికి వెళ్తా ఉంటే మీరు పోలీసులు అడ్డం పెట్టుకుని వారిని అడ్డగించి అక్కడ మీరు గోప్యత పాటించాలి. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థమైంది అందులో కుట్రకోణం ఉంది అని కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు, మీకు తగిన బుద్ధి చెప్పారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అదే విధంగా నేను తెలియజేస్తా ఉన్నా, ఏదైతే 500 కోట్ల రూపాయలతో ఇటువంటి రాజప్రసాదం వేరే ఇతర రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? అక్కడ కూడా ప్రధానమంత్రులు వస్తారు, రాష్ట్రపతులు వస్తారు, విదేశీ పెట్టుబడిదారులు వస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి తన విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం కట్టుకున్నటువంటి ఒక రాజప్రసాదాన్ని ఈరోజు అధికారం పోయిన తర్వాత రెడ్ హ్యాండెడ్ గా దొరికారు కాబట్టి మీరు ఈ రోజు మాట మారుస్తా ఉన్నారని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. కొడాలని ఇంకో మాట కూడా చెప్పాడు, ప్రభుత్వ ఆస్తుల్ని
వాడుకునే రక్తం కాదని రక్తాల గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఈ సందర్భంలో ఒకటే తెలియజేస్తా ఉన్నా, రక్తాల గురించి మాట్లాడి పడాలని. ఎందుకంటే పేదవారు, బడుగు బలహీన వర్గాల వారికి చాలా సంబంధించిన అసైన్డ్ భూములు వాడుకున్నటువంటి కుటుంబం వైఎస్ కుటుంబం అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా తెలియజేశారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. కాబట్టి రక్తాల గురించి, పౌరుషాల గురించి మాట్లాడొద్దు అని కూడా ఈ సందర్భంగా కొడాలని తెలియజేస్తాము. అదేవిధంగా ఇంకో మాట కూడా మాట్లాడారు, మీరు రేపు జూలై 1వ తారీఖు నుంచే ఆడబిడ్డ మీది కింద ప్రతి మహిళకి 1500 కూడా ఇచ్చేయాలి అని చెప్పి ప్రమాణ స్వీకారం జరిగి నిండా 2 వారాలు కాలేదు, ఇంకా అప్పుడే హామీల అమలు గురించి మాట్లాడుతా ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యుడికి ఒక విషయం గుర్తు చేస్తాం. గతంలో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ వృద్ధాప్య పింఛను 3000 రూపాయలు చేస్తా అన్నాడు. కానీ అధికారంలోకి వచ్చిన విడతల వారీగా దాన్ని 250 చొప్పున విడతల వారీగా పెంచుకుంటూ వెళ్తానని తర్వాత వచ్చి మాట తప్పి మడం తిప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇటువంటి మోసాలు చేయలేదు, చేయబోరు కూడా అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి, మీరు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకుని మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది విచక్షణతో మాట్లాడమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా, నువ్వు శాసనసభ్యుడు కాదు, అసలు ఏ హోదాతో అడుగుతా ఉన్నావు కూడా ఈ సందర్భంగా అడుగుతావు. నీకేమన్నా సమస్య ఉంటే మీ గుడివాడ శాసనసభ్యులు వెంకటరామ గారి కార్యాలయంలో అర్జీ పెట్టుకో, పరిశీలిస్తాము. లేదు మీ ముఖ్యమంత్రి గారు, మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 6 నెలల సమయం ఇస్తారంట తెలుగుదేశం పార్టీ. ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఆయన సాధారణ ఎమ్మెల్యే. ఆయన పులివెందుల్లో ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి గారికి అర్జీ పెట్టుకోవాలండి, ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తారు. అంతేగాని వీళ్ళు అల్టిమేటం జారీ చేసి రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వస్తారంట. ఏ మొహం పెట్టుకుని వస్తారా ప్రజాక్షేత్రంలోకి? ప్రజలందరూ కాంట్రించి ఉమ్మేస్తే ఆ సునామీ కొట్టుకుపోయారు మీరంతా. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మనుషులుగా గుర్తిస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కొడాలని చంద్రబాబు నాయుడు గారు శాసన మండలిలో గ్యాలరీలో కూర్చొని అక్కడ శాసన మండలి సమావేశాలు చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చంద్రబాబు గారు గ్యాలరీ ఎక్కారు, ఈసారి అసెంబ్లీ గ్యాలరీ ఎక్కించాలని కోరుతున్నాను అని చెప్పి కొడాలని మాట్లాడాడు. ఇప్పుడు నీకు అసెంబ్లీ గ్యాలరీ టికెట్ కావాలని చెప్పు, మీ గుడివాడ ఎమ్మెల్యే వెంకటరామ గారితో మాట్లాడి నీకు కూడా ఒక పాస్ ఇప్పిస్తాం. ఇప్పుడు నువ్వు అసెంబ్లీ గ్యాలరీ ఎక్కి అసెంబ్లీ సమావేశాలు చూద్దు, కానీ మీ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడా రాడా ఇవన్నీ చూసుకుని లెక్కలు వేసుకుంది. కానీ కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడే ప్రతి మాటకి కూడా మీరు జవాబుదారీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని.